హలో అందరికీ, చూడండి మా చిన్న పాప ఏం చేస్తుందో. ఇల్లంతా వెతుకుతున్నాను, ఈ గోడ దగ్గర కూర్చొని ఒక మూలన ఈవిడ పని ఈవిడ చేసేస్తుంది అనమాట. ఎవరు పట్టించుకుంటలేదు అనుకుంటుంది. నేను చూసి చూడనట్టుగా అయితే వీడియో తీశాను. మొత్తం అంటే ఈ ఒక్కసారే కదండి, 3-4 సార్లు అయితే ఈ రోజు అయితే 3-4 డ్రెస్సులు అయితే మార్చేసింది. ఇది ఫైనల్కి ఇది మూడో డ్రెస్ అనమాట. మార్నింగ్ త్వరగా లేచాక ఏదో కాస్త కూస్తే ఎక్కడో ఒక చోట అయితే వాటర్ పెట్టేసి గ్లాస్లో మర్చిపోతాను, లేదంటే ఏదో అలా మిస్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. అయితే ఈవిడి దాన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఎక్కడో గ్లాస్తో వాటర్ ఉంది, కనిపించింది, చల్లేద్దాము అని ఈవిడికి దొరికిన ఛాన్స్ అండి. అదైతే ఆ వాటర్ వాళ్ళ అక్క తాగిందనమాట. చూడండి, దొరికిందే ఛాన్స్. ఒక గోడ దగ్గర అయితే మంచి ఒక ప్లేస్మెంట్ అయితే చూసుకొని మొత్తం వాటర్ అయితే జల్లేస్తూ కూర్చుంది. మరి రొంప దగ్గు ఎలా తగ్గుతాయండి? మనం ఇన్ని మందులు వేస్తాం, ఇన్ని చేస్తాము, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటే మనం ఇంకేం చేయాలి చెప్పండి? ఏమైనా అంటే నువ్వు చూసుకోలేదా అంటారు మా వారు. ఈవిడ పనులు అయితే ఈవిడ చేసేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఎవరిని అడగాలి, ఎవరు చెప్పుకోవాలి? ఇలా ఒళ్ళంతా రోజంతా తడిపేసుకుంటే ఇంకా నేనేం చేయాలి? ఇలా చేస్తుంది. వీడియో తీస్తున్నానని తెలిసిపోయిందిగా, అందుకనే ఒకేసారి చూడండి యాక్టింగ్ మార్చేసింది. అప్పుడు వరకు వాటర్తో ఎంజాయ్ చేసింది. ఇప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేయగానే మొత్తం ఏడ్చేసి నాకేదో అయిపోయినట్టు మాత్రం చేసేస్తుంది. అక్కడి నుంచి అయితే గ్లాస్ తీసేసానండి. తీసేసాను కదా అని చెప్పేసి మళ్ళీ ఏడ్చి మళ్ళీ చూడండి ఆ గ్లాస్లో వాటర్ కూడా తాగేసింది కదా అని మళ్ళీ తీసేసానా. చూడండి మొత్తం బనీనంతా ఎలా చేసేసిందో. ఆ ప్లేన్ గ్లాస్ ఇచ్చేస్తే దాన్ని కూడా ఏదో వాటర్ ఉన్నట్టు యాక్టింగ్ చేసేస్తుంది వీడియో తీస్తుంటే. ఇలా ఉంటుందండి మా చిన్నదాంతో అల్లరి. మా ఇంట్లో అంతేనా, మీ ఇంట్లో కూడా ఇంకా ఇలా ఎవరైనా సరే ఉన్నారా? ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఇలా ఉందండి, పొద్దున్న లేచినప్పటి నుంచి పని ఉందా, ఏదైనా ఉందా అంటే వీళ్ళతోనే నాకు సరిపోతూ ఉంటుంది అనమాట. ఏదో కాలక్షేపంగా 2 నిమిషాలు కూర్చుందాం అనుకుంటే ఏదో ఒక పని రెడీ చేస్తారు. ఈ పిల్లలతో చాలా కష్టమైపోతుంది. మీ ఇంట్లో ఎలాగే ఉంటుందో సరే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.